నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలి। జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన। చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో ఈ నెల 29వ తేదీన జంగారెడ్డిగూడెంలో జాబ్ మేళా। నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన కూటమి నాయకులు। పురపాలక సంఘానికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి। మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి। మహాత్మా జ్యోతిరావు పూలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి। టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు పిలుపు। ఏలూరు జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు। ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం 2.0 జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం జిల్లా ఐసీడీఎస్ పీడీకే పద్మావతి అధ్యక్షతన జరిగింది। తొలుత కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు। కిషోర్ వికాసం 2.0 బాలికా స్వేచ్ఛ సంపూర్ణ సాధికారత కోసం జిల్లాకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు। అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1098కి అందించాలన్నారు। ఈ సమావేశంలో ఏఎస్పీ సూర్యచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డీఏ పీడీ విజయ రామరాజు, డీసీపీఓ సూర్య చక్రవేణి పాల్గొన్నారు। నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా కుటుంబం నా పరిసర వివాహాలు జరగకుండా బాలల విద్య మరియు వచ్చాయి వాట్ ఆర్ ద యాక్చువల్ ఇష్యూస్ వి ఆర్ ఫేసింగ్ అని ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇఫ్ యు వర్క్ ఇన్ ద డిపార్ట్మెంట్ అండ్ కమ్ టు ద ఫీల్డ్ లేటర్। సో అలాంటి ఐ యామ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, మోర్ ద డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్। రెండు డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికీ కూడా ఈ దిస్ చైల్డ్ మ్యారేజ్ ఇండైరెక్ట్ గా నాకు వస్తానే ఉంటుంది। సో వెన్ వి వర్ ఇష్యూయింగ్ యూనిఫామ్స్ టు ద చిల్డ్రన్, స్కూల్కి వెళ్ళినప్పటికీ 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ అలా వచ్చారు। సో స్కూల్కి వెళ్ళి నా దగ్గర ఒక యాప్ ఉంటుంది, అందరికీ అందినాయని నేను చెక్ చేయడానికి ర్యాండమ్ గా 2-3 పిల్లల్ని మీరు ఎక్కడ ఎందుకు సోల్స్ ఎందుకు రాలేదని అడిగితే ఆ పిల్లలందరూ నమ్ముకొని పెళ్లి అయిపోయింది మేడం అందులో। సో ఈ చైల్డ్ హూ ఇస్ కమింగ్ 9th నుంచి 10th వస్తున్న పిల్ల తర్వాత 11th నుంచి 12th ఆర్ 12th క్లాస్ అయినాక కాలేజ్లోనూ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఒక కేసు కాదు, ర్యాండమ్ గా 2-3 స్కూల్లో ఇది ప్యాటర్న్ ఏమైనా ఉన్నాయి బికాస్ దట్ ఈస్ పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చిన నెక్స్ట్ యాక్చువల్ స్కూల్ బ్యాచ్ అది। సో వాళ్ళు చెప్తే పిల్లలు అందరూ మీరు ఎవరితో చెప్పలేదా, మీ టీచర్కి తెలుసా అంటే టీచర్ కూడా తెలుసు అంటాం। Then we scolded the teacher, then we convinced that child, we convinced their parents and we brought her back to the school. ఆ ఊర్లో కూడా లేదు, వేరే ఎక్కడికి ఊరికి పెళ్లి అయ్యి తీసుకెళ్ళిపోయి ఉన్నారు। కేసు పెట్టాము, కౌన్సిలింగ్ ఇచ్చాము, అవన్నీ తర్వాత యాక్షన్ తీసుకున్నాము। కానీ అప్పటికి ఇట్ ఈస్ నాట్ అ సిస్టమ్ ఫెయిలియర్, బట్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్। అండ్ వాళ్ళు మేము చెప్తే ఎంత కౌన్సిలింగ్ ఇస్తే కూడా వాళ్ళు చేసుకోలేకపోయారు, మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము। వాళ్ళు సీక్రెట్ గా అందరూ తెలిసిపోయింది, అందరూ ఇది చేస్తారు కాబట్టి సీక్రెట్ గా చేసుకున్నాక తెలిసింది మనకు। ఆ పిల్లలు ఆ రోజు మనం వెళ్ళినప్పటికీ ఇక్కడ ఇది జరిగిన ఈ పిల్ల అందుకోసం రాలేదని చెప్పి ఆ స్టూడెంట్స్ మనకు దేవర్ గిగ్లింగ్ అండ్ టెల్లింగ్ షీస్ మ్యారీడ్ అంటే తర్వాత ఇవన్నీ తెలిసి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా చేసి సిస్టమ్ వాస్ దేర్, సిస్టమ్ వాస్ ట్రైంగ్ టు కన్విన్స్ అ పర్సన్। పోలీస్ కేసు పెట్టడం లోపల వాళ్ళు వేరే రోజు డేట్ పెట్టుకుని ముందు రోజులే పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా। దెన్ వి బుక్డ్ కేస్, దెన్ వి బ్రాట్ ఆల్ దీస్ పీపుల్, మళ్ళీ ఈ పిల్లని మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చి 10th క్లాస్ ఎగ్జామ్ రాయించాము। This happened some 3-4 years back. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చర్యలు తీసుకున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు। దీనిలో భాగంగా ఈ నెల 29వ తేదీన పట్టణంలోని టౌన్ హాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు। టీడీపీ పట్టణ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడారు।
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన సన్నిహితుల ద్వారా చంద్రపూర్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చర్యలు తీసుకున్నారన్నారు. దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణంలోని టౌన్ హాల్లో ఈ నెల 29వ తేదీన జరగబోయే ఈ జాబ్ మేళాను 10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో పాటుగా ఆపే విద్యార్హత కలిగిన యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్ర రాజు, టీడీపీ నాయకులు అభిన్న దత్తాత్రేయ, రాజన్న సత్యనారాయణ, బుల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 29/11/2024 ఉద్యోగ మేళని మన నాయకుడు సొంగ రోషన్ కుమార్ గారు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో ఉద్యోగ మేళ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇంటర్ అలాగే డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యోగ మేళలో హాజరవ్వచ్చు. మరి వీరు ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. మరి దీన్ని మన రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ఇంటర్వ్యూ చేసి మరి ఆయన ద్వారా కొంతమందికి లబ్ధి చేకూరాలనే సంకల్పంతో ఈ ఉద్యోగ మేళను ఏర్పాటు చేయడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా చంద్రపూర్ నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి మీ క్వాలిఫికేషన్లు, మీ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా మరి ఆయన పరిశీలన చేస్తారు. దానిపై 90% ఉద్యోగం వచ్చేలాగా అవకాశాన్ని కల్పించాలని, మరి చింతలపూడి నియోజకవర్గంలో ఉద్యోగం లేదని ఎవరు అనుకోకూడదనే సంకల్పంతో మన రోషన్ గారు ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. చింతలపూడి నియోజకవర్గ యువకులకి ఒక మంచి శుభవార్త. ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, వీళ్ళంతా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు వారికి ఉన్నటువంటి స్నేహితుల ద్వారా అనేక కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి నన్ను నమ్ముకున్నటువంటి, నన్ను నిలిపించినటువంటి యువకులకి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఒక మంచి సంకల్పంతో మరి ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా జాబ్ మేళా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా రేపు మన జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ నందు రేపు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ జాబ్ మేళా జరుగుతూ ఉందండి. మరి దీనికి 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు, డిగ్రీ పాస్ అయిన వారు, ఇంజనీరింగ్ ఇంకా ఏదైనా ఇంకా ఎవరెవరు ఏం చదువుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డులు అలాగే మీ సర్టిఫికేట్స్ డూప్లికేట్స్తోనే తీసుకుని రెజ్యూమ్ తీసుకుని ఒక సింగిల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ, నిరుద్యోగులందరికీ కూడా ఈ ఎన్డీఏ కూటమి తరపున ఒక మంచి శుభవార్త తెలియజేశారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ నిరుద్యోగుల మీద ఒక ప్రత్యేక ఆలోచన విధానంగా ముందుకెళ్తున్నారు. ఆ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు మొదటి అడుగు వేసి నిరుద్యోగులకి ఇమీడియట్లీగా ఒక ఉపాధి కల్పించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకున్న సన్నిహితుల ద్వారా మొన్న ఆదివారం నాడు గెట్ టుగెదర్ మీటింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఉన్న కంపెనీల్లో వేకెన్సీని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారో ఇది ఒక ఎడారిలో ఓఎస్ఎస్ లాగా ఈ మన ఎమ్మెల్యే గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని. పురపాలక సంఘానికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటరమణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటరమణ గురువారం మీడియాతో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ల వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే బకాయిదారులకు నోటీసులు కూడా జారీ చేశామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పట్టణంలో సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి, మరమ్మత్తు పనులు చేయనున్నామన్నారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు. అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు నవంబర్ 30వ తేదీని అందించడం జరుగుతుందన్నారు. కావున పెన్షన్దారులు అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరించి పెన్షన్ పొందాలని కమిషనర్ వెంకటరమణ కోరారు. పురపాలక సంఘం తరఫున ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాపర్టీ ట్యాక్స్ దాదాపు 11 కోట్లు ఉన్నది, కానీ 4 కోట్లు మాత్రమే ప్రజెంట్ వసూలైనది, 35% వసూలైనది, మిగతా 65% వసూలు కావాల్సినది. దీనికి ప్రత్యేక టీముల ద్వారా ఎవరైతే బకాయిదారులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసి వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా దాదాపు 2.7 కోట్లు వాటర్ ట్యాక్స్ ఉంది, దాంట్లో 50 లక్షలు మాత్రమే వసూలైంది. అది కూడా వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటాము. ఎందుకనగా వాటర్ ట్యాక్స్ మనకు వచ్చేది 1 కోటి రూపాయలు, ప్రజెంట్ డిమాండ్ 1,70,00,000
అరియర్ డిమాండ్ ఉంది. కానీ మెయింటైన్ చేయడానికి మాత్రం 3 కోట్ల రూపాయల దానా అవుతున్నది. బోర్లు మెయింటైన్ చేయడం కావచ్చు, కొత్త బోర్లు వేయడం కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, వీటన్నిటికీ వేస్తున్నారు. కాబట్టి వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ 100% అందరూ చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీరు చెల్లించే పన్నులే అవుట్సోర్సింగ్ సిబ్బందికి శాలరీలు కావచ్చు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, మోటార్లకు కరెంటు బిల్లులు చెల్లించడం కావచ్చు, కొత్తగా నిర్మించే రోడ్స్ కావచ్చు, వీటన్నిటికీ మీరు చెల్లించే పన్నులే ఆధారం కావచ్చు, అందరూ మీరు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు రాబోయే కాలంలో ఎలక్షన్ కోడ్ తర్వాత, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తర్వాత 2 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయించాలి. అదేవిధంగా 15th ఫైనాన్స్ నిధుల ద్వారా 1 కోటి రూపాయలతో బోర్లు పైప్ లైన్ నిర్మించాలి. 70 లక్షలతో సుబ్బంపేట రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరము పింఛన్దారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 1వ తారీఖు ఆదివారం రావడం వల్ల 30 తారీఖే ప్రజలకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. వీటిని గమనించి 30 తారీఖే మీ ఇళ్ళ దగ్గరికే మా సిబ్బంది వస్తారు, మేము వస్తాం. కాబట్టి మీరందరూ అదే రోజే దాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ 100% మీరు ఆ పెన్షన్ తీసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. విద్యతోనే సమాజంలో అసమానత తొలగిపోతాయని సూచించిన మహాత్మా జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు పిలుపునిచ్చారు. పూలే వర్ధంతి సందర్భంగా గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న పూలే విగ్రహానికి నాయకులతో కలిసి దాసరి శేషు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజానికి అందించిన సేవల్ని గుర్తు చేశారు. ఆయన సూచించిన బాటలో ప్రజలందరూ నడవాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలోని టౌన్ హాల్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నిర్వహిస్తున్న జాబ్ మేళా వివరాలు వెల్లడించారు. నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంటి రాము, నాయకులు తూటికుంట దుర్గారావు, చేను ప్రసాద్, కొంచాడ ఉమాప్రసాద్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, పాలూరి లక్ష్మణరావు, వీరమల్ల బోసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని యొక్క విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఏదైతే ఉపదేశించారో, చదువు లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం లేకపోతే నైతిక విలువలు ఉండవు, నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు, అభివృద్ధి లేకపోతే సంపద అనేది రాదు, దానివల్ల అసమానతలు పెరుగుతాయని సొసైటీలో ఈ అసమానతలన్నీ కూడా రూపుమాపాలన్నా, అజ్ఞానం తొలగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా దానికి చదువు ఒక్కటే మార్గమని వారు ఏదైతే ఉపదేశించారో ఆయన యొక్క ఉపదేశాన్ని మరి తూచా తప్పకుండా మరి పాటిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసిస్తూ అనేక రంగాల్లో ఉన్నతంగా రాణిస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లోనే మరి ఆయన అంత అద్భుతమైనటువంటి ఆలోచనతో ఈరోజు బడుగు బలహీన వర్గాలకి మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఒక మార్గాన్ని ఇచ్చినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు భారత రాజ్యాంగ నిర్మాత ఉన్నటువంటి వారు కూడా చెప్పినటువంటి మాట, పూలే నా గురువు అని చెప్పుకున్నారంటే ఆయన చూపినటువంటి మార్గం, ఆయన వేసినటువంటి బీజం ఎంత గొప్పదో ఒకసారి ఈ యొక్క వర్ధంతి సందర్భంగా గురించుకుంటూ వారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ రేపొద్దున ఏదైతే జంగారెడ్డిగూడెం పట్టణం, జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఆ పైన చదువుకున్నటువంటి చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ఒక చక్కటి అవకాశాన్ని తీసుకొచ్చే విధంగా రేపు జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి మీకు కావాల్సిందల్లా మీ దగ్గర ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్లు ఉన్నాయా, లేదా మీరు డిగ్రీ చదువుకున్నారా, లేదా బీటెక్లు కానీ ఎంబీఏలు కానీ చదువుకున్నారా, అయితే ఈ అవకాశం మీకోసమని ఎమ్మెల్యే గారు రేపు ఉదయం 10 గంటలకు మన జంగారెడ్డిగూడెంలో మరి జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి మరి ఏదైనా చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి మరి జాబ్ అవకాశాలు రావడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులైన యువకులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకే టౌన్ హాల్ నందు ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చి యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ
తోక వ్యాధితో బాధపడుతున్న పాడి గేదెకు వైద్యులు శస్త్రచికిత్స చేసి గేదె ప్రాణాన్ని కాపాడిన ఘటన జీలుగుమిల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తాటి ఆకుల గూడెం గ్రామానికి చెందిన కూరాకుల చిన్న వెంకటేశ్వరరావు అనే రైతుకు చెందిన పాడి గేదె గత కొద్ది రోజులుగా తోక వ్యాధితో బాధపడుతుంది. దీంతో సంబంధిత రైతు పశు వైద్యుల్ని ఆశ్రయించగా గురువారం గేదెకు శస్త్రచికిత్స చేసి పాడైపోయిన తోకను తొలగించారు. ఈ సందర్భంగా పశు వైద్య శాఖ వైద్యులు డాక్టర్ రాజు మాట్లాడుతూ తోక వ్యాధి సోకిన గేదె యొక్క తోకను తొలగించాలని, లేని పక్షంలో ఆ వ్యాధి గేదె వెన్నెముక వరకు చేరి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. చిన్న వెంకటేశ్వరరావుకు చెందిన గేదెకు సోకిన తోక వ్యాధిని ముందుగానే గుర్తించి తోకను తీసివేయడంతో గేదె ప్రాణాలు కాపాడగలిగామన్నారు. కావున పాడి రైతులు వారి పశువుల్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలని సూచించారు. ఈ శస్త్రచికిత్సలో ఫరీద్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. దీన్ని టైల్ యాంపిటేషన్ అంటారండి. యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే ఏదన్నా దెబ్బ తగలడం ద్వారా కానీ, లేకపోతే ఏదన్నా వేరే ఈ పశువుని తొక్కడం ద్వారా కానీ ఒక్కసారిగా ఈ తోక మీద పడినప్పుడు ఈ తోక ఏమవుతుంది, పుండుపడి ఆ పుండుని మనం సరిగా డ్రెస్సింగ్ చేసుకోకపోవడం కానీ, లేకపోతే దీన్ని సరిగా మనం చూసుకోకుండా కనుక అశ్రద్ధ చేస్తే కనుక వెంటనే ఇది ఏమవుతుందంటే తినుకుంటూ వెళ్ళిపోయి గ్యాంగ్రీన్గా మారుతుంది. ఈ పుండు గ్యాంగ్రీన్గా మారి మొత్తం తోకంతా కూడా తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయిన క్రమంలో ఇక మనం దీన్ని తగ్గించలేమనే భావనకు వచ్చి వెంటనే మనం ఏం చేస్తామంటే ఎంతవరకు అయితే జీవ ప్రక్రియ ఉందో, ఎంతవరకు అయితే చచ్చుబడిపోయిన భాగం కాకుండా ఇంకొంచెం పైన చూసుకుని ఎంతవరకు అయితే తోక యాక్టివ్గా ఉందో లేదా తోకలో జీవం ఉందో ఆ ప్రక్రియను చూసుకుని, ఆ భాగాన్ని చూసుకుని సెలెక్ట్ చేసుకుని అక్కడికి మనం ఏం చేస్తామంటే తోకను కత్తిరించి పూర్తిగా సూచనలు వేసి సర్జరీ చేస్తాం. దీన్ని టైల్ యాంపిటేషన్ అంటారు. దీనివల్ల ఏది కానీ ఎటువంటి భయం ఏమి ఉండదు. కాకపోతే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా తినుకుంటా వెళ్ళి ఇది ఒకవేళ చేయని పక్షంలో ఏమవుతుందంటే ఇది తినుకుంటా వెళ్ళిపోయి వెన్నుపూసకు కూడా వెళ్ళిపోయి చివరికి యానిమల్ చనిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండే నిమిత్తం మనం ఏం చేస్తామంటే ఎక్కడి వరకు అయితే తోక భాగంలో పాడైపోయిందో ఆ పాడైపోయిన భాగాన్ని మనం ముందుగా గుర్తించి వెంటనే దానికి అక్కడికి మనం రిమూవ్ చేసేస్తాం. టైల్ని రిమూవ్ చేసి 2-3 రోజులు డ్రెస్సింగ్ చేసుకుంటే ఒక వారం రోజుల్లోనే మళ్ళీ పశువు అనేది యథాస్థితికి వస్తుంది. అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్,
మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. వర్జీనియా పొగాకు రైతులు అధిక లాభాలు ఆర్జించే విధంగా అధికారులు సహకరించాలని వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షులు ఘంటసాల గాంధీ కోరారు. గోపాలపురంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు మేనేజర్ కృష్ణశ్రీ, ఆర్ఎంజీఎల్కే ప్రసాద్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఘంటసాల గాంధీ మాట్లాడారు. ఇప్పటికే వర్జీనియా పొగాకు సాగుకు సంబంధించి నాట్లు కార్యక్రమం దాదాపు పూర్తయిందన్నారు. కావున తమకు అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ మంచి దిగుబడి సాధించే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సభ్యులు సిరిబొమ్మ శివయ్య, రైతులు దూరపల్లి నాగు, ఘంటసాల సత్యనారాయణ, పేరబత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నీటి సంఘాల ఎన్నిక ప్రక్రియపై అధికారులందరూ సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని భీమడోలు మైనర్ ఇరిగేషన్ ఏఈ లాజర్ బాబు తెలిపారు. డిసెంబర్ 8వ తేదీన జరగనున్న నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే ఎన్నికల ఈవో, ఏఈఓ, పీఓ, ఏపీఓలకు భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు సరీన్, జగదీష్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈ లాజర్ బాబు మాట్లాడుతూ భీమడోలు మండల పరిధిలో మొత్తం 11 నీటి సంఘాలకు డిసెంబర్ 8వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరుగుతుందన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఏకగ్రీవంగా గానీ, చేతులెత్తే పద్ధతి ద్వారా గానీ ఈ ఎన్నిక ప్రక్రియ ఉంటుందన్నారు. కావున ఈ ఎన్నిక సజావుగా సాగేందుకు రైతులు సహకరించాలని కోరారు. మెల్లగా నడుస్తుంది. 8 గంటలకి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇది మాత్రం గట్టిగా రాసుకోండి. అబ్బాయి అయిపోయింది అనుకోవద్దు. మీకు అక్కడ పని ఉన్నా లేకపోయినా ఆల్ గెస్టెడ్ మాస్టర్స్ వెరీ హ్యాపీ టు సే దట్ యు ఆర్ 9:45 నుంచి 10:15 వరకు ఏం చేయాలి అని ఆ సమయాల్లో మీరు ఏం చేయాలి అనే విషయాన్ని నా కోఆర్పి జగదీష్ గారు మీకు విశదీకరిస్తారు. అది అయిపోయిన తర్వాత మనం తీసుకొస్తాం. ఎలక్షన్ ఆఫీసర్ వేశారు, వాళ్ళకి మనం సహకరిస్తే చాలు. మీరు వెళ్ళడం ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో సుమారు 1.84 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రత ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,84,31,118 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయో ఎస్వీఎన్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 381 గ్రాముల బంగారం, 4 కేజీల 485 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు, 2 1000 రూపాయల నోట్లు, 1 2000 రూపాయల నోట్లు 4 వచ్చినట్టు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తోందని టీడీపీ నాయకురాలు రాజన సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ పట్టణ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని గురువారం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజన సత్యనారాయణ మాట్లాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న టీడీపీకి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. ఇదే క్రమంలో బీసీల అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందని తెలిపారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో బీసీలకు సుమారు 39,000 కోట్ల రూపాయలు కేటాయించడం దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, మున్సిపల్ కౌన్సిలర్ వలసల తాతాజీ, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, అబ్బిన్న దత్తాత్రేయ, బుల్లయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 124వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులందరూ కూడా వచ్చి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నింటూ ఉంటున్నారు. ఏదైతే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగానే మన తెలుగుదేశం పార్టీ అనుసరిస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న సుమారు 39,000 కోట్ల రూపాయలు కూడా బీసీలకు కేటాయించడం తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలందరం కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లోని బీసీలకి ఎన్నింటో ఉంటూ తెలుగుదేశం పార్టీ, అలాగే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా ఎన్నింటో ఉంటూ మరిన్ని కార్యక్రమాలు బీసీలకి చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని మేమందరం కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కొలంలో ప్రత్యేకంగా అలంకరించిన పడవలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి సాంప్రదాయబద్ధంగా ఈ తెప్పోత్సవాన్ని జరిపారు. తొలుత పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి సహాయక కమిషనర్ అర్వి చంద్ర పర్యవేక్షణలో అర్చకులు జరిపిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తెప్పోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. పూలే దంపతులు సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎంపీపీ సిరిబత్తిన కొండబాబు తెలిపారు. భీమడోలు మండలం గురవాయిగూడెం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత వంగ్యాల అచ్యుత రామయ్యతో పాటు కలిసి కొండబాబు పాల్గొన్నారు. తొలుత పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పూలే దంపతులు సమాజానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని పూలే దంపతులు చేసిన సూచన ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వరరావు, గొటికల మురళి తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు. దళిత సంఘాలు చూసిన పెద్దలందరికీ కూడా ఇంత గొప్ప సమావేశము, ఇంత పెద్ద వర్ధంతి కార్యక్రమము గ్రామంలో జరగడం ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈ భావితరాలకు వాస్తవంగా ఇప్పుడు చెప్పిన పెద్దలు చెప్పిన ఉపన్యాసంలోనే అన్నీ వచ్చినాయి.
భావితరాలకు జ్యోతిరావు గారి పూలే, డాక్టర్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా పిల్లలు చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజంలో బీసీలు, ఎస్సీలు, వెనకబడ్డ జాతులు కాదనే పదం మర్చిపోయి వాళ్ళ నాయకత్వాన్ని అలవర్చుకుని ముందుకు సాగాలని, ఈ బాటలో మేమంతా కూడా కొనసాగాలని ఈ బాట చూపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని దీపాలు జరిపించిన నాయకులందరికీ కూడా మరొకసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి అధికారుల సమన్వయంతో కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి సూచన. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో ఈ నెల 29వ తేదీన జంగారెడ్డిగూడెంలో జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన కూటమి నాయకుడు. పురపాలక సంఘానికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి. మహాత్మా జ్యోతిరావు పూలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.